రెండోది వచ్చేసి నా గురించి పోయి ఏమో చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటున్నారు. నా గురించి ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దూరం పెట్టినా కూడా ఆయన పైన అభిమానం అనేది నాకు తగ్గదు. ఎందుకు తగ్గదంటే నేను ఫోన్ చేస్తే ఒక కానిస్టేబుల్ కూడా ఫోన్ ఎత్తని రోజులు నేను చూసిన. మా అమ్మ నాన్న తిరుమల దర్శనానికి పోవాలంటే వాడిని వీడిని అడుక్కొని ఒక దర్శనం టికెట్ తెచ్చుకునే రోజులు నేను చూసిన. ఎవరైనా బాబు నాకు ఒక రోడ్డు కావాలా, మా ఊరికి ఒక పైప్ లైన్ కావాలా అంటే ఏం చేయాలా అని చెప్పి దిక్కులు చూసిన రోజులు నాకు గుర్తుండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన అదే మా అమ్మ నాయన నా లెటర్ ప్యాడ్ పైన ప్రోటోకాల్ దర్శనానికి పోయిన రోజులు నాకు గుర్తుండే. ఒక డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చి సిద్ధార్థ రెడ్డిని ఎదురుగా కూర్చోబెట్టుకుని మాట్లాడిన రోజులు నాకు గుర్తుండే. ఒక నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోనే 30 కిలోమీటర్ల రోడ్లు వేసిన సిద్ధార్థ రెడ్డి చేసిన పనులు నాకు గుర్తుండే. ఒక నందికొట్కూరు మున్సిపాలిటీకి 2800 పట్టాలు ఇచ్చి 1400 మందికి హౌసింగ్ ఇచ్చి ఒక ఇండోర్ స్టేడియం నిర్మించి ఒక మున్సిపల్ బిల్డింగ్ శాంక్షన్ చేపించి ఆగిపోయిన షాదీఖానాను మళ్ళా పునర్నిర్మించి ముస్లింల శ్మశాన వాటికలకు ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టించి 5 స్కూళ్లను డెవలప్ చేసి ఇన్ని పనులు నేను ఒక సిద్ధార్థ రెడ్డి అని ఒక పిల్లనా కొడుకు చేయగలిగినాడంటే దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డే కదా.